సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. చంద్రుడు అనుకూలిస్తూ ఉన్నారు. చంద్రునితో పాటుగా దాదాపుగా 4 నెలల తర్వాత రవి యొక్క ఆనుకూల్యత కూడా ఈ రాశి వారికి వచ్చినది. దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం ఉండడం వల్ల ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి ఉత్సాహాన్ని కలగజేస్తారు. ఇప్పటివరకు కర్కాటక రాశి వారికి నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ ఏదైతే ఉన్నదో, బద్ధకం కానీ లేదా మరి ఏ ఇతరత్ర నీరసంతో కూడి ఉన్నటువంటి వాతావరణం, ఉత్సాహం లేనటువంటి స్థితిలో ఉన్నారో వారికి రవిగ్రహం యొక్క మార్పు వల్ల ఈ 14వ తారీఖు లగాయతు వారికి ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. అనగా ఏదైనా ఒక పని చేయడానికి వారు ఉత్సుకతను చూపిస్తూ ఉండడం, ముందుకు వెళుతూ ఉండడం, ఆ పనిలో చక్కగా అన్నీ కూడా ముందుకు సాగుతూ ఉండడం, ఈ పని చేయడానికో లేకపోతే జీవితంలో ఏదైనా మీరు తలపెట్టేటువంటి కార్యక్రమాలకి మీ యొక్క తల్లిదండ్రులో, గురువులో లేదా మీకన్నా అధికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు, కుటుంబ సభ్యులు కానివ్వండి, గురువులు కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, లేదా మీ యొక్క స్నేహితులు కానివ్వండి, ఎవరైనా సరే వారు మీకు సహాయం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత వాతావరణం అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కర్కాటక రాశి వారు ఈ వారంలో బంధుమిత్రులతోటి చక్కగా కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక కొంత ఆర్థిక లాభము, అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడము, ఇలా ఆనందదాయకమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నది. అయితే అష్టమ భాగ్యస్థానాల్లో ఉండేటువంటి దుస్థానాల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కొంత మానసికమైనటువంటి అలజడి ఉంటుంది. అనగా ఏదైనా కొంత భయంగా ఉంటూ ఉండడము, మానసికంగా కొంత కోపం అధికంగా ఉంటూ ఉండడము, లేదా మీరు చెప్పిన మాట ఎందుకు వినరు పక్కవాళ్ళు అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉండడం, ఇలా మానసిక పరివర్తన యొక్క లోటు కూడా కనబడుతూ ఉంటుంది. అయితే అది కూడా ఈ గ్రహ సంపత్తి వల్లే జరుగుతుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహాయం ఉండదు. ప్రతి చిన్న దాంట్లోనూ మీరే కష్టపడి పనిచేస్తూ ఉండాలి. ఆ ఒక్క విషయంలో మాత్రమే ఈ వారం కొంత ఇబ్బందిగా ఉన్నది. ఉద్యోగపరంగా సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఇస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు.